స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమలే అగ్నిలో మేము, కోపం క్రోధం మోహమలే అగ్నిలో మేము. కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. లోకములోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడుడు. ఆకాశ వాహనపై స్వారీ చేయు అతనిని కీర్తింపుడు. ప్రభు బలమును చాటుడు, అతని బలము శక్తి ఆకాశముతో తేజల్లుచున్నది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ యేసు ప్రభు మోక్షారోహణ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. యేసు ఉత్థానమైన పిదప 40 రోజులు తన శిష్యులతో ప్రజలతో గడిపి, నేనే నిజమైనటువంటి దేవుడను, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడను, అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యం చేయడానికి వచ్చినటువంటి దేవుడను, మరణాన్ని జయించి వచ్చినటువంటి దేవుడను అని శిష్యులకు ప్రజలకు అభయమిస్తూ ధైర్యాన్ని నూరుపోస్తూ శిష్యులను ప్రపంచ నలుమూలల వెళ్ళటానికి ఎంతగానో వారికి ధైర్యాన్ని నూరుపోసి వారికి ఒక మంచి తర్ఫీదునిచ్చి తన యాత్రను పూర్తి చేసుకుని మోక్షానికి వెళ్ళిపోతున్నటువంటి ఓ పవిత్రమైనటువంటి సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు తెలిసినటువంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు మరణించారు, ఎంతోమంది రాజులు మరణించారు, ఎంతోమంది పేరు ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మరణించారు. మరణించి ఏమైపోయారో ఎవరికి తెలియదు. నా ఆలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని నిర్మిస్తానని పలికినటువంటి ప్రభు మరణించి 3వ రోజున సజీవుడిగా లేచి 40 దినాలు శిష్యులతో ప్రజలతో గడిపి
నేనే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి నిజమైన దేవుడని నిరూపించుకుని ఈరోజు తన యాత్రను పూర్తి చేసుకుని మోక్షానికి వెళుతున్నటువంటి పవిత్రమైన సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చిన ఆ శిష్యులను చేయండి. మీరు భయపడవద్దు, నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని మీకు సహాయముగా ఉంచుతానని వాగ్దానం చేసినటువంటి ప్రభు. అలనాడు శిష్యులకు వాగ్దానం చేసిన ప్రభు ఈరోజు మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భయపడవద్దు ప్రియ బిడ్డలారా, నేను మీకు తోడుగా ఉంటాను. మరణించి 2017 సంవత్సరాల క్రితం మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయినటువంటి దేవుడను కాదు, మరణాన్ని జయించినటువంటి సజీవ దేవుడు అని నిరూపించుకుని ప్రతి క్షణము మీతో ఉంటున్నాను. మిమ్మల్ని కాపాడడానికి, దీవించడానికి, నడిపించడానికి, పోషించడానికి మీతో ఉన్నాను ప్రియ బిడ్డలారా, భయపడవద్దు అంటూ ధైర్యాన్ని నూరిపోచినటువంటి ప్రభు. ఆ గొప్ప దేవుని విశ్వసించిన వారు సకల మేళ్లను సిద్ధించును. రోమాపౌరులకు రాసిన 8:28 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 34:10 మనం చూస్తూ ఉన్నాం, ప్రభువును ఆశ్రయించిన వారికి ఎల్ల మేలులు, ప్రభువును ప్రేమించి విశ్వసించిన వారికి అనేకమైనటువంటి మేలులు దయచేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ఎవరైతే వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారో, ఎవరైతే పుట్టినరోజు పండుగలను కొనియాడుతూ ఉన్నారో, గృహ ప్రవేశాలను కొనియాడుతూ ఉన్నారో, ఇంకా అనేక రకాలైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా మీ యొక్క ఉద్దేశాల కోసం, అలానే ఎక్కున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. కేథలిక్ హబ్ టీవీ ద్వారా దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఈరోజు ప్రభు పాదాల చెంత ఉంచి వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు ఏ బాధలతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అన్నీ కూడా ప్రభువుకు సమర్పిద్దాం. ఈరోజు దైవ సేవకులు అభిషేక్తుడైనటువంటి ఫాదర్ అరుల్ రాజు కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనందరి కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి ఆ గురువు కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టి, లెక్కలేని పాపాలు ఎన్నో చేశాను దేవా, నీ బిడ్డగా నన్ను దీవించు, క్షమించు, నాలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని తొలగించు దేవా అని ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే శక్తిని మనందరికీ దయచేయమని ప్రార్థన చేద్దాం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంలా సాగుచుండ జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాదా, మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాదా. కరుణ చూపుమా నాపై, కనికరించుమా, కరుణ చూపుమా నాపై,
పాపిని నేను పాపిని నేను నాథా, పాపిని నేను. కలిని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంల సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపంలా సాగుతున్న జీవితం. యేసయ్యా, నేను చేసినటువంటి పాపాలతో వ్యాధులను బాధలను కొని తెచ్చుకున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తండ్రులు చేసినటువంటి పాపాలకు వారి బిడ్డలను, మనవులను, ముని మనవులను 4 తరాల వరకు శిక్షకు గురి అవుతారని, దేవుని ఆశ్రయించిన వారు, దేవుని ప్రేమించిన వారు, దేవుని యొక్క అడుగుజాడలో జీవించిన వారు 1000 తరాల వరకు దీవించబడతారని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నేను చేసినటువంటి నా పాపాల మూలంగానే శాపాన్ని, వ్యాధులను, బాధలను కొని తెచ్చుకున్నాను. ఆ పాపాలను క్షమించు దేవా. నీవు క్షమించకపోతే నేను జీవించలేను యేసయ్యా. నీవు దీవించకపోతే ఒక్క క్షణము కూడా నేను బ్రతకలేను యేసయ్యా. నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయంతో ఆ గొప్ప దేవుని అడుగుదాం. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధులు బాధలు అధికమాయెను. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా, వ్యాధులు బాధలు అధికమాయెను. చేసినవయ్యా మంచి దైవమా, ప్రేమను కరుణను వసగుబో దేవా. చేసిరావయ్యా మంచి దైవమా, ప్రేమను కరుణను వసగుము దేవా. దేవదేవుని ఆత్మ నాలోని జీవమై, దేవదేవుని ఆత్మ నాలోని జీవమై, పాపం నన్ను పాతాళ లోయలో చేర్చే. పాపం నన్ను పాతాళ లోయలో చేర్చే. కరుణ చూపుమా నాపై, కనికరించుమా. కరుణ చూపుమా నాపై, కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. పాపిని నేను నాథా, పాపిని నేను. రెండు చేతులు పైకెత్తేది. లెక్కలేని పాప భారమైన జీవితం, నూనె లేని దీపంలో సాగుచున్న జీవితం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం,
మర్చిపోయాను దేవా. ఈ లోకములో నాకున్నటువంటి శక్తులను, ఆస్తులను అన్నిటిని మీద ఆధారపడి మీ యొక్క దీవెన లేకుండా బ్రతకగలను అనుకున్నాను. యేసయ్యా, నీవు లేకపోతే నేను జీవించలేనని, నీవు లేకపోతే నేను దీవించబడనని తెలుసుకున్నాను. ఎంత ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ప్రభువా, నీవు లేకపోతే నా జీవితం అంతా కూడా వ్యర్థం. దేవుని ముందు సాగిలపడి ఆ దేవునికి పూర్తిగా మనం సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించండి బిడ్డలారా. ఆ గొప్ప దేవుని ఆత్మ మనందరి మీద ఉండాలి. ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా దీవించాలి. మనం ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరి మీద అగ్నివలే దిగి రావాలి. వర్షవలే తన దీవెనలు కుమ్మరించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఈ సుజావుల్లో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డ దీవించబడాలి. క్యాపిటల్ శ్రీకాకుళం దీవెన సుజావుల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. థాంక్యూ లార్డ్. కరుణ చూపుమా నాపై, కరుణ చూపుమా పాపిని నేను నాథా, పాపిని నేను, పాపిని నేను. అందరం మన చేతుల హృదయం మీద పెట్టుకుని, దేవా నన్ను కరుణించినందుకు స్తోత్రం, దీవించినందుకు స్తోత్రం దేవా. నా జీవితం అంతా కూడా నీ కోసం జీవించే భాగ్యాన్ని, నీ బిడ్డగా నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఆ శక్తిని, కృపను మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేచునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరూ కూడా చప్పట్లతో ఆ గొప్ప దేవుని యొక్క మహిమ గీతాన్ని సంతోషంగా ఆనందంగా పాడుతున్నాం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా.
మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని ఉన్నవారా నా నేత్రములను తెరువమని నిన్ను వేడుచున్నాము నీ దయనీలలో కోరెదము వేడుచున్నాము ఈ దయనీలలో కోరిదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉండువారా ఆమేన్ 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 సర్వశక్తి గలవో సర్వేశ్వరా పవిత్ర సుఖ శాంతులతో మమ్ము ఆనందింపచేయుము భక్తిమంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము ఏలయనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మావరోహణము మా కంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమై మేము కూడా నమ్మకముతో చేరుకునున్నట్లు అనుగ్రహింపుము.
పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఓ థెయోఫీలు, యేసు ఆయన చేసిన పనులను బోధించిన విషయములను అన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. ఏలయనా యోహాను నీటితో బాప్తిస్మము ఇచ్చును, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలీలకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని వారు ఆయనను అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభు సుశేషము. క్రీస్తువా మీకు మీకు స్తుతి స్తుతి కలుగును. కలుగును గాక. వాడిపోరాదే ఓ నా మనసా, వాడిపోరాదే ఓ మనసా, వాడిపోరాదే ఓ నా మనసా, వాడిపోరాదే ఓ మనసా.
పోరాదే ఓ మనసా వందనములచి పాడు మనసా కరుణామయుని నామము చింతలు ఏలని ఓ నా మనసా చింతన స్వామి నిలువగా నీరు పోయక మానుగా వాడిపోరాదే ఓ నా మనసా వాడిపోరాదే ఓ మనసా Second reading, a reading from the letter of St. Paul to the Ephesians, chapter 1, verses 17 to 23. I pray that the God of our Lord Jesus Christ, the Father of glory, may give you a spirit of wisdom and revelation as you come to know Him, so that with the eyes of your heart enlightened, you may know what is the hope to which He has called you, what are the riches of His glorious inheritance among the saints, and what is the immeasurable greatness of His power for us who believe, according to the working of His great power. God put this power to work in Christ when He raised Him from the dead and seated Him at His right hand in the heavenly places, far above all rule and authority and power and dominion, and above every name that is named, not only in this age, but also in the age to come. And He has put all things under His feet, and has made Him the head over all things for the church, which is His body, the fullness of Him who fills all in all. The word of the Lord. Thanks be to God. ఓ నా ప్రియుడా నీకే వందనం ఓ నా రక్షకా నీకే స్తోత్రం ఓ నా ప్రియుడా నీకే వందనం ఓ నా రక్షకా నీకే స్తోత్రం నీవు దివ్య రక్తముతో వెలనిచ్చి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా నీదు దివ్య రక్తముతో వెలనిచ్చి కొనబడిన నీదు బిడ్డను నేను నా యేసయ్యా హల్లెలూయా 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 విముఖులమై నశించు వారము కావు విశ్వాసముతో మేము జీవించెదం విముఖులమై నశించు వారము కాము విశ్వాసముతో మేము జీవించెదం శోధన గాని నిరోక వేదన గాని శోధన గాని నిరోక వేదన గాని నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేదు నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేవు మరణమును గెలిచిన మహాదేవుడా సైతాను జయించిన
సర్వశక్తుడా, మరణమును గెలిచిన మహాదేవుడా, సైతాను జయించిన సర్వశక్తుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవై 28వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసుగుసు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, మా తిరుసభను పాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, దైవ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, ఇంకా అనేక విధాలుగా నీ యొక్క రాజ్య వ్యాప్తిలో సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రభా, మాకు మీ ఆత్మను మాలో నింపి మాలో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళన తొలగించి మా జీవితం అంతా మీ సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, బాధలతోనూ, కష్టాలతోనూ, ఇబ్బందులతోనూ, అనేకమైనటువంటి వేదనలతో సతమతమవుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు దివ్య పూజాబల్లో పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. అనేకమైనటువంటి బాధలతో, ఆర్థిక పరిస్థితులతో, అనేకమైనటువంటి ఆటంకాలతో, ఉద్యోగం లేక, సంతానం లేక, వివాహాలు కాక, ఇంకా అనేకమైనటువంటి ఆటంకాలతో బాధపడుతూ మీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాం. కేథలిక్ టీవీ ద్వారా దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిలో ఉన్నటువంటి ప్రతి బాధ, వేదనను తొలగించి మీ యొక్క అమూల్యమైనటువంటి హస్తాలతో బిడ్డలను దీవించి మీ ఆత్మతో నింపి దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభా, వచ్చే వారం పెంతెకొస్తు పండుగను ఘనంగా కొనియాడుతున్నటువంటి తరుణంలో రాబోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉంటూ జయప్రదంగా చేయమని, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురువులందరినీ దీవించమని,
కన్యాస్త్రీలను దీవించమని, ఇన్మేట్స్ను, ఫ్యామిలీ మెంబర్స్ని, యువతీ యువకులను, అనేక విధాలుగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను, ఈ పండుగకు స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి అవసరాలలో, వారి బాధల్లో, సమస్యల్లో మీరు తోడుగా ఉంటూ వారిని గొప్పగా ఆశీర్వదించమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుని మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. అనేక మంది మనల్ని ప్రార్థన చేయమని కోరి ఉంటారు. అనేక మంది హాస్పిటల్లో బాధపడుతూ ఉన్నవారు ఉంటారు. అందరి కోసం ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఎక్కున్నటువంటి ప్రతి బిడ్డను కూడా గొప్పగా దీవించమని, ఏ బాధతో ఏ వేదనతో వచ్చిన వారైనా ఆయన యొక్క అమూల్యమైనటువంటి దీవులతో నింపమని ప్రార్థన చేద్దాం. ఈ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 కూర్చుందాం. ఈరోజు ప్రత్యేకంగా అన్నదానాన్ని సమర్పిస్తున్నటువంటి బిడ్డలు 19 కుటుంబాల నుండి ఉన్నారు. ఈరోజు రాబోతున్నటువంటి వేలాది మంది భక్తులకు అన్నదానాన్ని చేయడానికి బిడ్డలు ముందుకు వచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క ఉద్దేశాలను దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నూరంతలుగా దేవుడు వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, అలాగే ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి 96 కుటుంబాలను ప్రత్యేకంగా దేవునికి సమర్పిద్దాం. దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఏ ఉద్దేశం నిమిత్తం వారు దివ్య పూజా బలి సమర్పించారో ఆ ఉద్దేశాలు నెరవేరాలని, ఆ దేవుడు అందరినీ కూడా చల్లగా దీవించాలని ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దివ్య పూజా బలిలో ఈరోజు పాలు పంచుకుని, ఈ యొక్క హాల్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళను, క్యాథలిక్ టీవీ ద్వారా దివ్య పూజా బలి చూస్తున్నటువంటి మనందరి యొక్క ఉద్దేశాల కోసం ఈ దివ్య పూజా బలి సమర్పిద్దాం. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ
ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో మీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణములను విచేత, దేవదూతల స్తుతి గానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడి మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్మ విడనాడక తాను చేరుకున్న స్థలమును, అతని శరీర భాగమైన మనమును చేరగలమని గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకేగెను. కావున మానవ జాతి అంతయు పాస్కానంతో నిండినదై నీ స్తుతి గానమును చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులు, దూతల ధనములు నీ మహత్వము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసన్నా.
మనందరం కూడా మోకరిద్దాం. ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి అప్పాని ద్రాక్షరసాన్ని తన శరీరంగా రక్తంగా మార్చడానికి ఆ గొప్ప దేవుడు దిగి వస్తున్నటువంటి పవిత్రమైన సమయం. ఈ సమయంలో మీరు ఏమి కావాలని వచ్చారో, ఏ బాధలతో, ఏ వేదనలతో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ అవసరం తీరాలని వచ్చారో, ఏ అవసరాన్ని ఆ యేసయ్య తీరుస్తాడని నమ్మకంతో వచ్చారో అన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించండి. ఆ దేవుడు గొప్ప కార్యాలు చేసే గొప్ప అభిషేక సమయం. చేతులను జోడించి విశ్వాసముతో మోకరించి ఏ బాధలున్నాయో, ఏ అవసరాలున్నాయో అన్నిటిని ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మనందరి మీద దిగి వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి బాధను, వేదనను తొలగించాలని ప్రార్థన చేద్దాం. పావన పితా, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకును చున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనం నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. విధముగానే
భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లకి మరి మాతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా చేతులను ముందుకు చాచి ప్రభువుకు సమర్పించండి. దేవా, మహాస్తాలను దీవించండి. ప్రార్థించి మా చేతులను మమ్మ దీవించండి, మా కుటుంబాలను దీవించండి. ఈరోజు అన్నదానాన్ని సమర్పిస్తున్న 19 కుటుంబాలను, దివ్య పూజాబలి సమర్పిస్తున్న 96 కుటుంబాలను, ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని, కాథలిక్ హబ్ టీవీ ద్వారా ఈ యొక్క దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మనందరి కోరికలు నెరవేర్చమని, సమస్యలు బాధలన్నిటిని కూడా తొలగించమని విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమ
మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను అందరం భక్తితో విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాని కీళ్ళుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించినటువంటి ప్రభు, మరణాన్ని జయించినటువంటి సజీవ దేవుడు, 40 రోజులు శిష్యులతో ప్రజలతో ఉంటూ నిజమైనటువంటి దేవుడు అని నిరూపించుకుని మోక్షానికి వెళ్ళినటువంటి దేవుడు, మోక్షారోహణమైనటువంటి ప్రభు, ఆయన విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించును గాక. राजा है ओ प्रभु का प्रभु है, राजा का राजा है ओ
राजाओं का राजा है, ओ प्रभुओं का प्रभु है। राजाओं का राजा है, ओ प्रभुओं का प्रभु है।
అందరూ కూడా లేచి నిలబడి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమానితమైనదని గ్రహించి మేము మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాము. మేము కూడా నీ శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తుననుసరించి నిత్య జీవములో ప్రవేశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా సర్వదా దీవించుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవింతుము. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనందరి కోసం వచ్చి దివ్య పూజాబల్లో పాలు పంచుకొని మన కోసం ప్రార్థన చేసినటువంటి ఫాదర్ అరుల్ రాజ్ నెల్లూరు మన యొక్క ముత్తంగి కేంద్రానికి వచ్చారు. మన డైరెక్టర్ ఫాదర్ అయిన ఫాదర్ బెన్నీ గారి తరపున ఇక్కడ ఉన్నటువంటి గురువులందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తూ అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమతో అభినందిద్దాం. నా పేరు నాగేష్, మాది వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మాది. మా బాబుకు నిమోనియా వచ్చిండే, నేను సాక్ష్యం చెప్పాలనుకున్నా, మంచిగా అయింది, అంత నార్మల్ అయిపోయింది. దేవుని దయ వలన నిజమైన రక్షకుడు యేసు ప్రభు నేను నమ్ముకుంటున్నాను. దేవుని నామానికి వందనాలండి. సంవత్సరం మీ అందరికీ నా వందనాలు. నా పేరు యజ్ఞవేదిక, కొంపల్లి నుంచి వచ్చానండి. డిసెంబర్ నెలలో మొత్తం చర్చ నుంచి ఇంటికి వెళ్తుండగా నాకు యాక్సిడెంట్ జరిగిందండి. బైక్ మీద మా ఇద్దరి పిల్లలు, నేను, మా ఆయన గారు ఉన్నామండి. అక్కడ వెళ్తుండగా బాల్ తగిలిందండి నాకు తలకి. బండి మీద స్పృహ తప్పి పడిపోయాను నేను. వెంటనే అందరూ చనిపోయింది, మళ్ళానేమో కోమలోకి వెళ్ళిపోయింది చాలామంది అనుకున్నారు. మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్తే బ్రెయిన్లో గడ్డ కట్టింది, ఆపరేషన్ చేయాలి, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారండి. తర్వాత బీబీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళారండి. అక్కడ డాక్టర్లు ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్నీ తీసి అసలు ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉందని రిపోర్ట్లు అన్నీ నార్మల్గా వచ్చినాయండి. ఆ రోజు నేను వెళ్తా ఇక్కడ దైవజనంతో ప్రార్థన చేయించుకున్నాను. మళ్ళీ అక్కడ దేవుని విగ్రహం దగ్గర, ప్రవ్వా మరి మేము తిరిగి వెళ్తున్నాము నాయన, ఎన్నో సమస్యలు నీ సన్నిధికి వచ్చాను నాయన. తండ్రి ప్రవ్వా నా సమస్యలన్నీ తీర్చండి నాయన, రాకపోకలను తోడుగా ఉండి సురక్షిత గమ్యసలని మా నలుగురిని ఇంటి చేర్చి నేను ప్రార్థన చేసుకున్నాను తండ్రి. ఆ ప్రార్థనే దేవుడు
సజీవ లెక్కలో మమ్మల్ని ఇంటికి తిరిగి చేర్చాడు. మళ్ళీ నెక్స్ట్ వారం మా ఇద్దరు పిల్లల్ని నన్ను మా ఆయన ఇంటి మొత్తంగా సజీవ శాఖలో తీసుకువచ్చాడు. దేవుని నామానికి వందనాలు. నా పేరు అమృత, మాది తొగరపల్లి. మా పాప 10th ఎగ్జామ్లో ఉన్నప్పుడు కడుపు నొప్పితో చాలా బాధపడింది. ఈమె సారు కూడా అనేది ఈమె చాలా చదువుతలేదమ్మా, ఈమె పాస్ కావడానికి ఏమో నమ్మకం లేదు అని అన్నది. అప్పుడు నేను దేవా నీ చిత్తం మంచిగా పాస్ కావడానికి సాయం చేయి దేవా అని నేను దేవునికి ప్రార్థించినప్పుడు ఇక్కడ ముత్తంగి చర్చికి వచ్చి నేను సాక్ష్యం చెప్తా, ఆమెకు అనారోగ్యం తీసివేసి మంచి మార్కులతో పాస్ కావడానికి నాయన ముత్తంగి చర్చికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఇక్కడ మొక్కుకున్నాను. దేవుడు అలాగనే మేలు చేశాడు. దేవుడు మంచి మార్కులతో పాస్ కావడానికి పాస్ అయ్యింది పాప. ఇప్పుడు అనారోగ్యంతో కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. దేవుని నామానికి వందనాలు. మీరు అందరు నా గురించి కూడా, నా కుటుంబం గురించి కూడా మీ సాక్ష్యం, నా సాక్ష్యం మీ దానిలో ఉంచాలని ప్రార్థిస్తాను.